ఉదయకాల సమయంలో ప్రభు మనకు అందిస్తున్న వాక్కును మనం స్వీకరిద్దాం. కీర్తనల గ్రంథము 126వ కీర్తన 5వ చరణం 6వ చరణంలో చూసినట్లయితే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషముతో పంట కోస్తారంట. నిజమే, నీ జీవితంలో ప్రతి దినము కూడా కన్నీరు ఉందేమో. కన్నీటితోనే నువ్వు పనికి వెళ్తున్నావు, కన్నీటితోనే వ్యాపారంలోనికి వెళ్తున్నావు. ఈరోజు ఏ విధంగా ఉంటుందో, ఈ విధంగా ఎటువంటి లాభాలు వస్తాయో లేదో, ఏ విధంగా మరి పరిస్థితి ఉంటుందోనన్న భయముతోనే నువ్వు వెళ్తున్నావేమో. అయితే దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. చాలామంది వ్యవసాయదారులని, మరి వ్యవసాయం చేసే అన్నలను, తండ్రులను మనం చూస్తూ ఉంటాం. నిజంగా వారికి ఎంత వేదన కదా. మరి చక్కని పంటని పొలాల్లో వేస్తూ ఉంటారు, చేళ్లలో వేస్తారు. కానీ వర్షం వచ్చిందంటే భయము, ఒకవేళ వర్షం రాకపోయినా భయం, పంటలు పండవేమో అన్న భయము, ఒకవేళ ఎక్కువ వర్షం వచ్చినా పంట అంతా నాశనం అయిపోతుందన్నమోనన్న భయము వారిలో ఉంటుంది. అయితే ఈ రోజున నీ పంటను తినివేయు పురుగును కూడా నేను గద్దిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు వేసిన నీ పంట, నీ కష్టార్జితమును అనుభవించాలన్నా దేవుని కృప, దేవుని సహాయం ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఒకవేళ కన్నీళ్లతో నీ జీవితం ముందుకు సాగిస్తున్నావేమో, మరి దేవుడు నీ జీవితంలో ఆనంద బాష్పాలను నీకు దయచేస్తాడు, ఆనందకరమైన సమయమును నీకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక గొప్ప రాజును గురించిన ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. ఈ హిజ్కియా రాజు ఎంతో దైవభక్తి కలిగిన వాడు, దేవుని యందు భయము భక్తులు కలిగి ఎంతో నీతిపరునిగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒకానొక రోజున తన జీవితంలో అనుకోని రీతిగా ఒక పెను ప్రమాదం వచ్చి పడింది. దేవుని ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు సూటిగా, హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు ఒక రాజు స్థానంలో ఉన్నాడండి. ఆయనకున్న అధికారం ద్వారా ఆ యొక్క సేవకుని, వచ్చిన ప్రవక్తని కొట్టొచ్చు, మరి అతనికి పనిష్మెంట్ ఇవ్వచ్చు, లేదంటే సైనికులకు అప్పగించవచ్చు. కానీ అదేమీ చేయలేదు. దేవుని మాట విన్నగానే, దేవుని ప్రవక్త వచ్చి చెప్పాడంటే దేవుడే ఈ మాటను సెలవిస్తున్నాడు. తన సేవకుని ద్వారా నాకు ఒక హెచ్చరికపు మాట నాకు వచ్చిందని భావించి గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నిజంగా ఆయన జీవితంలో మలుపు తిరిగిన ఆ సందర్భం ఎంతో శ్రేష్టమైనది. ప్రియదేవుని బిడ్డలారా, ఒక గొప్ప స్థానంలో ఉన్న ఆ రాజు, ఎంతో అధికారం ఉంది, ఎంతో పలుకుబడి ఉంది, ఎంతో మరి డబ్బు ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తన జీవితంలో ప్రాణాన్ని కోల్పోతున్నానని తెలియగానే ప్రభు వైపు తిరిగి ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. ఒక చంటి పిల్లవాడు ఏ విధంగా ఏడుస్తాడో తల్లిదండ్రుల దగ్గర, ఆ విధంగా ప్రభు సన్నిధిలో ఏడవడం ప్రారంభించాడు. నిజంగా దేవుని దయను పొందుకున్నాడు, దేవుని కటాక్షాన్ని పొందుకున్నాడు. ఒక రాజు అయినప్పటికీ తగ్గింపు హృదయాన్ని కలిగి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు కూడా కన్నీళ్లు విడుస్తూ దుఃఖముతో రోగాలమయమైన నీ శరీరమును, మరి ఇంకెప్పుడు బాగైపోతాను, నేను ఎప్పుడు బయటపడతాను వీటి నుండి నీకు ఆలోచన ఉందేమో. నేను సంపాదిస్తున్న సంపాదన అంతా ఆసుపత్రి పాలైపోతుందే, నా బిడ్డలకు బాగోదు, బిడ్డలకు బాగుంటే నా భార్యకు బాగోదు, భార్యకు బాగుంటే నాకు బాగోదు, సంపాదించిన సంపాదన అంతా మరి ఈ విధంగా నష్టంగానే వెళ్ళిపోతుందన్న బాధ, కన్నీరు నీ జీవితంలో ఉందేమో. మరి ఆరోగ్యం సమస్యే కాదు, అప్పుల సమస్యలు ఉండొచ్చు, మరి లేదంటే వేరే ఇతర సమస్యలు నీకు ఏదైనా ఉండొచ్చు. నీ జీవితంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో ఆ విషయంలో. కాబట్టి ఈ రోజున నీ కన్నీళ్లను చూసిన దేవుడే నీ కొరకు ఈ వాక్కును పంపిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి దేవుని కటాక్షమును పొందుకున్నట్లుగా ఈ రోజున నువ్వు కన్నీళ్లు విడుస్తూ అదే రీతిగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించడం కాదు దేవుని చిత్తం, కానీ ఆయన వైపు తిరగాలి. ఎవరైతే నీ జీవితంలో మరి కష్టాన్ని తీసుకొచ్చిన వారు ఉన్నారో వారందరికీ క్షమించే గుణం నువ్వు కలిగి దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు, దేవుడు నీ మీద కరుణను కురిపిస్తాడు, ఆయన కృప నీకు తోడుగా ఉంచుతాడు, ఆయన కటాక్షమును నీ మీద ఉంచి నిన్ను ఆరోగ్యవంతునిగా, నిన్ను సమృద్ధిలోనికి, నిన్ను గొప్ప ఆశీర్వాదంలోనికి ప్రభువు నడిపించే దేవుడు. నిజంగా యెషయా ప్రవక్త వచ్చి చెప్పగానే హిజ్కియా కోపం తెచ్చుకోవలసిన వాడు ఎంతో తగ్గింపు మరి జీవితంతో ఒక్కసారిగా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రభా, నేను దృష్టిలో ఎంతో నీతిమంతునిగా ఉన్నాను కదా, నేను చేస్తున్న పరిపాలన నీకు తెలుసు కదయ్యా, నా జీవిత విధానం ఏంటో నీకు తెలుసు కదా, ఒక్కసారి నా మీద దయ ఉంచమని ప్రార్థించుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని కరుణను పొందుకున్నాడు. మరి యెషయా ఆ మాట చెప్పి ఇంకా ఆ యొక్క బయటకు కూడా వెళ్ళకముందే ప్రభు మరొక్కసారి యెషయాని మరి బయలుపరుస్తూ ఉన్నాడు. మరొక్కసారి యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా మరల వెళ్ళి నువ్వు ఆ హిజ్కియా అనే రాజుతో నువ్వు మాట్లాడు, మరొక దేవుని కృప నీ మీద ఉంది, మరికొద్ది దినాలు నువ్వు బ్రతకబోతున్నావు. నిజంగా 15 సంవత్సరాలు దేవుని కృపను పొందుకొని, ఆయుష్ను పొందుకొని చక్కని జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున మన జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో మనకు తెలియదు.
కాబట్టి ప్రభు వైపు తిరిగి మనం కన్నీళ్లు విడుస్తూ ప్రార్థనతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లయితే దేవుడు మన ప్రతి సమస్యను తీసివేసి అంధకారము నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించే దేవుడు. ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎవరైతే నీ మీద లేనిపోని మాటలు అన్నారో, అవమానించారో, అదే పరిస్థితిలో దేవుడు నిన్ను ఉన్నతముగా నడిపించి నీ తల ఎత్తి నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మరొకసారి మాటను గుర్తు చేసుకుందాం. నువ్వు కన్నీళ్లు విడుచుచు నువ్వు విత్తుతున్నావేమో, నువ్వు కన్నీళ్లతో నీ దినాలను గడుపుతున్నావేమో, కన్నీటితోనే నీ పడక తడుస్తుందేమో, రాత్రిపూట పండుకుంటే నీ కళ్ళ నుండి నీళ్లే కారుతున్నాయేమో. ప్రతి పరిస్థితి గుర్తు చేసుకుంటే అయితే దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. నువ్వు సంతోషముతో పంట కోసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రభు హస్తం నీ పట్ల ఉంది, దేవుని దయ నీ మీద ఉంది, నీ కుటుంబం మీద ఉంది. నీ కుటుంబము మరి యెహోషువ చెప్పినట్లుగా నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తామన్నాడు. ఈ రోజున నువ్వు కూడా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ యొక్క సమస్తమును దేవుని చేతులను నువ్వు పెట్టినట్లయితే, ఆయనను నువ్వు సేవించినట్లయితే దేవుడిని పరిస్థితిని మారుస్తాడు. మరి దేవుడిని పరిస్థితిని తారుమారు చేయగల సామర్థ్యము గలవాడు. కాబట్టి ఈ వాక్కు ద్వారా ధైర్యాన్ని పొందుకుందాం. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో ఉన్న ప్రతి కన్నిటిని ప్రభు తొలగించాలని మనసారా కోరుతున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో అద్భుతమైన మాట ద్వారా మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, నిరుత్సాహములో, దుఃఖములో, కన్నీటిలో ఉన్న మా జీవితమును నీ వాక్యము ద్వారా ధైర్యపరిచావయ్యా, నీకు వందనాలు. కన్నీటితో విత్తువాడు ఆనందంతో పంట కోస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజమే ప్రభా, హిజ్కియా జీవితాన్ని మా ముందుంచావు. నిజంగా ఆయన మరణమవుతున్నాడని చెప్పగానే గోడ వైపు తిరిగి ఏ విధంగా కన్నీళ్లు విడిచాడో, ఈరోజు మేము కూడా పశ్చాత్తాప హృదయంతో నీ వైపు తిరిగి నీ సన్నిధిలో మోకరించి నాయన ప్రార్థించి నీ నుండి మేలులు పొందుకునే కృపను దయచేయండి. నీవే ఒక్కరిని కాదనక నువ్వు ఆశీర్వదించే దేవుడవయ్యా. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో నూతన ఆశీర్వాదము, నూతన కార్యమును మీరు జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే హాస్పిటల్లో ఉండి మాటలు వింటున్నారో, ఎవరైతే పడక మీద ఉండి మాటలు వింటున్నారో వారి పరిస్థితిని మార్చండి. నూతనమైన విధానంలో నీ బిడ్డలను లేవనెత్తండి ప్రభా. ఆరోగ్యవంతులుగా, అయా ధైర్యవంతులుగా, ఆత్మీయులుగా నువ్వు తీర్చిదిద్దామని మనసారా కోరుతున్నాము. ఇది నాన్న ప్రభ, ఎవరైతే పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారి జీవితంలో నీ మెండారు ఆశీర్వాదాలు కురిపించమని మనసారా కోరుతున్నాను. నీ సన్నిధి నుండి మేము ఎవ్వరం వైదొలగకుండా మరి ఎన్నో రకాలైన మాటలు మాకు వినిపించబడుతున్నాయి, మరి ఎన్నో బోధలు వినిపించబడుతున్నప్పటికీ నీ వాక్యం పునాది మీద మా జీవితాలు మేము కట్టుకొని నీలో స్థిరపడే కృపను మాకు దయచేయమని మనసారా కోరుతూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.